దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. ఈ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ సమస్యలు ఏదంటే కామెంట్ రూపంలో పెట్టండి. వాటిని మేము చదివి వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాము. ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యం అంటే అంత ఆశీర్వాదం. ఈరోజు 20వ తారీఖు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ఆదికాండము 20:3 ఒక మాట చదువుకుందాం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య అని అక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడలారా, మీరు గమనించండి. ఇక్కడ స్వప్నమందు దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనుషుల ద్వారా మాట్లాడకపోయినా దేవుడు తన దూతను పంపించి దేవుడు మాట్లాడుతున్న పరిస్థితులై. అంటే ప్రవక్త ఎవరు అంటే అబ్రహాము భార్యని ప్రవక్త ఆక్రమించుకొని ఉన్నాడు. అబీమెలెకు అని ఒక రాజు ఆమెని ఆక్రమించుకొని ఉన్నాడు. ఆమెతో ఏదో ఒక పొరపాటు చేద్దామని ఆలోచించాడు. కానీ దేవుని దూత అంటుంది, అట్లా చేయవద్దు, ఆమె ఒక నీతిమంతుడి భార్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా యథార్థంగా ఉంటే నీ కుటుంబాన్ని ఎవరు ఏమీ చేయలేరండి. కానీ అబీమెలెకు ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుడు దూత మాట్లాడటం విని ఆశ్చర్యపోయి ఉదయ కాలమనే తన భార్యని తనకి పంపించేసేసాడు. అబ్రహాము భార్యని అబ్రహాముకి అప్పచెప్పాడు. ఆమెను బంధించిన విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు భయం అతనిలో కలిగింది. ఏదో ఒక సందర్భంలో నువ్వు ఏ సమస్యల మధ్యలో చిక్కబడ్డా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. అందుకని అతడు భయపడి ఉన్నాడు. కనుక అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం, సంతానాన్ని ఇచ్చాడు అబీమెలెకు కండి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దూతలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యపరచకుండా నువ్వు నమ్మగలిగి ఆ ప్రకారంగా చేయగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. అలానే మరి బైబిల్లో కూడా మరి యోసేపు మరియలతో కూడా మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి హేరోదుతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, హేరోదు బిడ్డను చంపాలని అనుకుంటున్నాడని దేవదూత మాట్లాడినప్పుడు యోసేపు మరి వాళ్ళ మార్గాన్ని మార్చుకున్నారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు. దేవుని దూత ప్రతిష్టమై మాట్లాడిందని మరి గ్రహించుకున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు దేవుడు కార్యాలు చేయబోతున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో బలమైన కార్యాలు ప్రభువు చేస్తాడు. వాళ్ళు దేవుడు మాట విన్నారు కనుక వాళ్ళకి ప్రయాణాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని తప్పించారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానులతో మాట్లాడుతుంది దూత. మీరు వెళ్ళవద్దు, హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు అని గద్దిస్తుందండి. నా ప్రభువా, నన్ను జ్ఞానులకి దర్శించిన దేవుని దూత ప్రకారంగా జ్ఞానులు తమ ప్రయాణములు మార్చుకున్నారు. కనుకనే వారు బ్రతికి బట్ట కట్టారండి. వారి కుటుంబాలు దీవించబడ్డాయండి. ప్రియమైన దేవుని బిడ్డలు, కొంతమంది జ్ఞానులని అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ జ్ఞానులు దేవుడు మాట విని దేవుని మార్గంలో నడిచారు కనుక వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడండి. మీ కుటుంబాల్లో కూడా దేవుడు అటువంటి దీవెన ఆశీర్వాదాలు కలగజేయాలంటే మీరు కూడా